కొన్ని వందల ఏళ్ల నుంచి అడవిలో ఒంటరిగా దేవుడు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు చూస్తున్న ఈ రాయ స్వామివారు ముందుగా పసుపు కుంకుమతో ఇలా కప్పబడి ఉంచారు. నేను వెళ్ళి అడగ్గా స్వామివారిని ఇలా పసుపు కుంకుమ తొలగించారు. ఇక్కడ ఈ స్వామివారికి గిరిజనులే పూజారులు. ఏలూరు జిల్లా కుకునూరు మండలం దాచారం మద్దిగట్ల గ్రామాల మధ్య స్వామివారు అడవిలో వెలిశారు. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్న్నర అడవిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే ఆ రోడ్డు. అంతా కూడా రోడ్డు బాగోదు, మట్టి రోడ్డు. పూర్వం ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది. వన్యమృగాలు కూడా ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాంతం అడవి చాలా తగ్గిపోయింది. వర్షాకాలం వచ్చిందంటే ఇటు వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు. ఇక్కడ ఈ అడవిలో వేసిన స్వామివారు వీరన్న స్వామివారు. ఈ చుట్టుపక్కల కొన్ని 10 గ్రామాలు అయితే ఉన్నాయి. కొన్ని గిరిజన గ్రామాలు, కొన్ని గిరిజనేతర గ్రామాలు ఉన్నాయి. ఈ స్వామివారిని ఈ గ్రామాలన్నీ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. ఈ గ్రామాలలో పుట్టిన పిల్లలకి ముందుగా స్వామివారి పేరు వచ్చేలాగా వీర అని ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం ఇక్కడ ఒక ఆనవాయితీ. అయితే ఈ వీరన్న స్వామి వెలిసిన చోట చుట్టుపక్కల మొత్తం వ్యవసాయ భూములు. ప్రతి రైతు కూడా పంట వేసే ముందు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతే పంట వేస్తారు. స్వామివారు ఉన్న చోట చుట్టుపక్కల కూడా పంట బాగా పండుతుంది. వీరన్న స్వామి వెలిసిన ప్రాంతాన్ని వీరన్న గండి అంటారు. అయితే ఈ ప్రాంతంలో వీరన్న స్వామి ఎప్పుడు వెలిశారో కూడా స్పష్టమైన ఆధారాలు అయితే ఇక్కడ లేవు. ప్రతి ఉగాదికి ఇక్కడ ఒక్కరోజు జాతర జరుగుతుంది. రాత్రిపూట సంబరాలు కూడా జరుగుతాయి. స్వామివారు ఇదివరకు చింత చెట్టు కింద అయితే ఉండేవారు. తర్వాత ఆ చెట్టు దగ్గరే ఒక రేకుల షెడ్ వేసి ఒక రూమ్ కట్టి స్వామివారిని ఆ రూమ్లో ఉంచడం జరిగింది. స్వామివారి రూపం ఎలా ఉంటుందంటే ధనుర్బాణాలను ధరించి బాణం వేస్తున్నట్టుగా ఉంటారు. అయితే ప్రతి ఉగాదికి ఇక్కడ ఒకరోజు జాతర జరుగుతుంది. ఇక్కడికి భక్తులు కూడా కొద్దిమందే వస్తూ ఉంటారు. ఈ గుడి అయితే బయట ప్రపంచానికి ఇంకా తెలియదు. తర్వాత రోజులలో ఇక్కడ ఎవరు కూడా ఉండరు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఇటు నుంచి అయితే ఖాళీ బాట ఉంది. ఇటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుంటూ వెళతారు. స్వామివారి దగ్గర నీళ్ళు లేవని ఒక బావిని అయితే తవ్వించారు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు. ఆ బావి నీళ్ళు ఎలా ఉంటాయంటే తీయగా కొబ్బరి నీళ్ళ వలె ఉంటాయి. అలా స్వామివారి దగ్గర మంచినీళ్ళు పడడంతో స్వామివారి మహిమని అనుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడైనా బోరు వేసినా బావి తవ్వినా సరే ఉప్పు నీళ్ళే పడతాయి.